ముందుగా అందరికి హ్యాపీ శ్రీరామనవమి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి. చాలా రోజుల తర్వాత, బిజీ లైఫ్లో చాలా రోజుల తర్వాత మంచి వ్లాగ్ చేస్తున్నా. ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్నాను, మనకు టైం అవ్వట్లేదు. బట్ ఈరోజు కుదిరింది. నేను ఈరోజు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను, అంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నానని. ఈ బిజీ లైఫ్తో చాలా ఎలాగంటే జస్ట్ నీకు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు. అందుకే ఈరోజు ఎలాగైనా చెయ్యాలని పట్టుకొని కూర్చున్నాను. రండి రండి, మా సంబరాలు ఎలా ఉందో చూద్దు కానీ. పిండి వంటలు మామూలుగా ఉండే వండదాం ఈ రోజు. రండి చూద్దరు కానీ. బిర్యానీ భలే ఉంది. దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. దమ్ బిర్యానీ అంటే వెజ్ అండి, నాన్ వెజ్ కాదు. ఈరోజు పండగ, అది మర్చిపోద్దు. వైట్ రైస్, ఇంకా కూరలు రెడీ అవుతున్నాయి, సాంబార్కి రెడీ అవుతున్నాయి అన్నీ. బ్రింజల్ కర్రీ ఉంది, మెయిన్ ఐటమ్ పులిహార అక్కడ పులిహార ఎత్తకాలి. భోజనం రెడీ అవుతున్నా, రెడీ చేయాలి. ఇప్పుడు మనం గుళ్ళకి ఎంటర్ అవుతాం.
చాలా రోజులైంది వీడియో చేసి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వ్లాగ్ శ్రీరామనవమికి కుదిరింది. నా బిజీ షెడ్యూల్ వల్ల వ్లాగ్ చేయడానికి అవ్వట్లేదు. అవి ఈరోజు ట్రై చేశాను మ్యాక్సిమం. ఇంకా చూపిస్తాను, చాలా చాలా ఉన్నాయి ఈరోజు. ప్రతి ఒక్కటి కళ్యాణం ఎలా అవుతుందో, పిండి వంటలు, అన్నదానం అది ఎలా అవుతుందో అన్నీ చేస్తాను. ఓకే మరి ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో చూద్దరు. ఫైనల్లీ కళ్యాణం మొదలైంది. కళ్యాణం మొదలు చూద్దాం. ఫైనల్లీ వ్లాగ్ అనేది చాలా రోజుల తర్వాత నాకు హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చేసినందుకు. రాముడు వాళ్ళ కళ్యాణం అలాగా చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ వీళ్ళు చూసుకొని ఏదో ఒక రోజు మళ్ళీ మరి కొత్త వ్లాగ్తో వస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.